టోల్ గేట్లు పెట్టినప్పుడు చాలా సరదాగా ఉన్నాయి. ఎందుకంటే గుంతలు పడ్డ రోడ్లు, నడవడానికి వీలుండేది కాదు. వాహనం వెళ్తుంటే అల్లల్లాడిపోయేవాళ్ళు. ఒకప్పుడు నాకు బాగా గుర్తు, నేను అనేక సార్లు ప్రస్తావించాను కూడా, విజయవాడ నుంచి హైదరాబాద్కి నేను జెమినీలో రిపోర్టర్గా పనిచేసే రోజుల్లో 2000 సంవత్సరం ఆ టైంలో వెళ్ళాలంటే దాదాపుగా 12 గంటల జర్నీ పట్టేది. రాత్రిపూట్ల 8, 9 ఇక్కడ బస్సు ఎక్కితే ఉదయం 8, 9కి అక్కడికి చేరుకునేటటువంటి రోజులు అది. కనీసం 7, 8కి తక్కువ. దారిలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిందంటే 11, 12 అయిపోయేది. ఒక్క వెహికల్ ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయేది. పడుకుని ఒకసారి బాగా గుర్తు అనమాట, జగ్గైపేట దాకా వచ్చే ఇంకేముందిలే, ఇంక 4-5 గంటల్లో వెళ్ళిపోతామని చెప్పేసి పడుకుని నిద్రపోయా. పొద్దున్న లెగిసి చూస్తే 7 గంటలు అయింది. అర్రే ఏంటని చెప్పి చూసుకుంటే ఎక్కడున్నానంటే జగ్గైపేట దాటి కోదాడ దాకా వెళ్ళాం అనమాట. ఏందయ్యా ఇది అని అడిగితే అక్కడ ట్రాఫిక్ ఆగిపోయిందండి, రాత్రి మీరు పడుకున్నారు ప్రశాంతంగా అని చెప్పాను. అట్లా ఉండేది ఆ రోజుల్లో. అట్లాంటి స్టేజ్ నుంచి ఇవాళ హైవేస్ అనేటటువంటిది బాగున్నాయి. ఎందుకంటే టోల్ గేట్ల పుణ్యమా, ఆ డబ్బులు, మెయింటెనెన్స్ బాగానే ఉంది. కానీ క్రమంగా ప్రజల్లో విరక్తి ఎందుకు పెరుగుతుందంటే ఆ రోడ్లు వేయడం కోసం ఆ రోజున తీసుకున్నారు. ఇప్పుడు రోడ్ల మెయింటెనెన్స్ కోసం దాంట్లో ఆ రోజున 100 రూపాయలు తీసుకుంటే ఈరోజు 30 రూపాయలు తీసుకోవాలి కదా, కానీ ఇప్పుడు 150 ఎందుకు తీసుకుంటున్నారు, ఇంత దోపిడీ ఎందుకు అన్నటువంటిది ప్రజల్లో క్రమంగా పెరుగుతున్నటువంటి కోపం. అయితే ప్రభుత్వం అది చెయ్యలేకపోతుంది. ఇప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏదో ఆలోచిస్తోందట. మోడీ ప్రభుత్వము మంత్లీ ఆర్ ఇయర్లీ పాసెస్ ప్రైవేట్ వెహికల్స్కి నేషనల్ హైవేస్ మీద ఇచ్చేందుకు రెడీ అవుతోందట.